నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు బెయిల్ అయితే లభించింది. సిబిఐ ఈడీ కేసుల్లో ఎంక్వైరీ పూర్తవడంతో అది కూడాను మహిళ కావడంతో కూడా ద్విసభ్య ధర్మాసనం మరి ఆవిడకు బెయిల్ అయితే మంజూరు చేసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి కేవలం 100 కోట్ల స్కామ్లోనే కవిత ఇంత శిక్ష అనుభవిస్తే మరి ఏపీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం ప్రపంచంలోనే పెద్దదిగా మొన్న చంద్రబాబు గారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ అభివర్ణించారు. మరి అందులో దోషులు గనక ఎంక్వైరీ పూర్తయి దొరికితే మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు కవిత గారికి అయితే బెయిల్ లభించినట్టు తెలుస్తోంది. సో ఇప్పటివరకు ఆవిడ చాలాసార్లు అప్లై చేసుకోవడం, బెయిల్ లభించకపోవడం, ఆవిడ హెల్త్ కూడా సిక్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఎట్టకేలకు అయితే ఆవిడకి బెయిల్ వచ్చింది. సో ఏం చెప్తారు మీరు దీని గురించి? అంటే కాంగ్రెస్ మాటలు నిజమయ్యాయా అని అనిపిస్తుంది మనకి. కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి, కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది అని వాళ్ళు చెప్పిన మాటలకి ఇది బలం చేకూరుస్తూ ఇవాళ కవితకి ఈడీ కేసులోనూ ఆవిడకి బెయిల్ వచ్చింది, సిబిఐ కేసులోనూ బెయిల్ వచ్చింది. మీకు అరవింద్ కేజ్రీవాల్కి ఒకటి వచ్చింది, ఒకటి రాలేదు. మీరు అన్నట్టుగా కవితకి బెయిల్ అయితే వచ్చిందండి. అటు ఈడీ కేసులోనూ వచ్చింది, ఇటు సిబిఐ కేసులోనూ వచ్చింది. అయితే కాంగ్రెస్ అన్న మాటలు నిజమయ్యాయా అన్న సందేహం ఇప్పుడు అందరిలో కలుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి వాదిస్తోంది 153 రోజులు ఆవిడ జైల్లో ఉన్నారు. సో ఇన్ని రోజులు ఒక 100 కోట్ల స్కామ్లో ఆవిడ ఉన్నారు కదా. కాకపోతే ఈరోజు ఎందుకు బెయిల్ వచ్చింది? ఇంచుమించు 3-4 సార్లు ఆవిడకి బెయిల్ కోర్టు నిరాకరించింది. కానీ ఇవాళ ఎందుకు వచ్చింది? నిన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్ళారు. వాళ్ళు ఖచ్చితంగా వస్తుందని వాళ్ళకి సమాచారం ఉందా? ఎట్లా వాళ్ళు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఇందులో ఏదైనా మతలబు ఉందా అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాదిస్తున్న వాదన. ఇకపోతే ఇప్పుడు 100 కోట్ల స్కామే కదా ఇది. మరి ఇవాళ చూసుకుంటే మనకి మిథున్ రెడ్డి విషయంలో 6,000 కోట్ల స్కామ్ బయటపడింది. ఇంకా అది 6,000 కోట్ల 60,000 కోట్లకి వెళ్తుందా అనేది మనకు తెలియదు. 1,00,000 కోట్లకి అంటే 1,00,000 కోట్ల వరకు స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి మద్యం దాంట్లో అని అన్నారు. సో మరి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది, వాళ్ళని ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారో అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇకపోతే ఇవాళ కవితకి బెయిల్ రావడం అనేది మీరు చెప్పినట్టు 3 అంశాల మీద కోర్టు ఇచ్చింది. ఈడీ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, తర్వాత ఎంక్వైరీ కూడా పూర్తి కావడం, ఆ తర్వాత ఆవిడ మహిళ కావడం, ఇట్లా 2-3 అంశాలు పరిగణనలోకి తీసుకుని ఇవాళ ఆవిడ బెయిల్ అయితే మంజూరైంది. అయితే ఇక్కడ ఇన్ని రోజులు ఆవిడ అవస్థపడింది, ప్లస్ నిన్నటి నుంచి అంటే ఇటీవల కాలంలో ఆవిడకి హెల్త్ అసలు బాగలేదన్నారు. ఇవన్నీ పక్కన పెడితే కేటీఆర్ రాఖీ రోజు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశాడు. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, నేను రాఖీ ఈసారి మా చెల్లెల చేత కట్టించుకోలేకపోయాను, నేను చాలా బాధపడుతున్నాను, కానీ మా చెల్లెలు జైలు నుంచి విడుదలైతే చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటామన్నారు. అంటే మనం ఎటువంటి స్థితికి వెళ్ళిపోయామో చూడండి. గతంలో అసలు సంబరాలు అనేవి ఎవరైనా తప్పు చేయకుండా బయటకు వస్తే చేసుకునేవాళ్ళు. ఈరోజు ఆవిడ ఒక మహిళగా మద్యం కుంభకోణంలో ఇరుక్కుని అది 100 కోట్ల స్కామా 100 రూపాయల స్కామా పక్కన పెడితే ఆవిడ ఇవాళ బెయిల్ మీద బయటకు వస్తే దాన్ని బీఆర్ఎస్ ఒక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలనుకోవడం ఏ రకంగా తీసుకోవాలి దీన్ని అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే అవినీతిలో కూడా అందులో తారతమ్యాలు లేకపోతే రేషియోలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అసలు అవినీతి తప్పు అనేది ఏ పార్టీ కూడా చెప్పట్ల, ఏ రాజకీయ నాయకుడు చెప్పట్ల. కుటుంబ సభ్యులు కూడా దాన్ని అదేదో పెద్ద ఆవిడేదో ఘనకార్యం చేసి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు దాన్ని భావించి వాళ్ళు వ్యక్తిగతంగా సంబరాలు కాకుండా పార్టీ పరంగా సంబరాలు చేసుకోవాలనుకోవడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం అది. ఎందుకంటే ఆవిడ తప్పు చేసి వస్తున్నప్పుడు దాన్ని ఖండించాలి యాక్చువల్గా. అంటే తండ్రి హస్తం ఇందులో ఉంది కాబట్టి అన్నగారు కూడా వేరే స్కామ్స్లో ఉన్నాడు, ఓ పక్క కేసీఆర్ కూడా స్కామ్స్లో ఉన్నాడు. ఇవన్నీ వీటి మధ్య కూతురు చేసింది చాలా చిన్నదనుకుని వాళ్ళు సంబరాలు చేసుకోవాలనుకున్నారేమో మనకు తెలియదండి.
ఏది ఏమైనా ఇవాళ ఆవిడకి అనారోగ్య కారణం కావచ్చు, మరొకటి కావచ్చు, బెయిల్ అయితే దొరికింది. ఆవిడ ఎలాగ సాయంకాలం ఫ్లైట్కి ప్రత్యేక ఫ్లైట్లో కూడా వస్తుంది. ఆవిడ ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది ఆవిడకి. సో ఇప్పుడు ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఏ రకమైన వ్యక్తులకు వేస్తున్నారు. ఒక అద్దె ఇంట్లో ఉండే ఒక మహిళ ఈరోజు ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటూ ఒక ప్రత్యేక ఫ్లైట్లో ఒక మద్యం కుంభకోణంలో ఇరుక్కుని బెయిల్ మీద బయటకు వచ్చి ఆవిడ రాష్ట్రానికి తిరిగి వస్తుంది అంటే ప్రజలు ఇంక మీదట ఆలోచించుకోవాలండి. ఈ కవిత విషయం అనే కాదు, ఏ రాజకీయ నాయకుడి విషయంలోనైనా మనం ఆలోచించాలి. మన సొమ్ము ఏ రకంగా వెళ్తోంది అంటే మద్యాన్ని ఏర్లై పారిస్తోంది, మద్యం కుంభకోణంలో పట్టుబడి మద్యం కుంభకోణంలో ఒక బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఒక ప్రత్యేక విమానంలో వచ్చే స్థాయికి మన ఓటు అనేది దిగజారితే ఇంకా ప్రజలు ఏ రకంగా దీన్ని తీసుకోవాలి అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. సో రైట్ మేడం, 100 కోట్ల మద్య కుంభకోణం కేసులోనే ఆవిడ 5 నెలలు తిహార్ జైల్లో ఉన్నారు. ఏపీతో పోలిస్తే ఈ కుంభకోణం చాలా చిన్నదనే చెప్పాలి. మరి ఏపీలో ఎంతకంటే పెద్ద కుంభకోణాలు చూసాము. మద్యం కుంభకోణంపై ఏపీలో చంద్రబాబు గారు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. మరి ప్రపంచంలోనే పెద్ద కుంభకోణంగా కూడా ఆయన అభివర్ణించారు. మరి ఆ వైపుగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంక్వైరీ జరుగుతోంది. అక్కడ కనుక దోషులు తేలితే మరి అక్కడ శిక్షలు ఏ విధంగా పడే అవకాశం ఉంటుందంటారు? మనకి న్యాయస్థానాలు తీర్పునిస్తాయండి. సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఎక్కువ సంవత్సరాలే పడుతుంది, జీవిత ఖైదు కూడా పడవచ్చు, మనకి తెలియదు. కాబట్టి ఏది ఏమైనా కూడా ముందు అరెస్ట్ అవ్వడం అనేది చాలా ప్రధానమైన అంశం మనకి. అది ఎవడు తప్పు చేసినా కూడా ప్రతిపక్షమా స్వపక్షమా విపక్షమా కాదు మనకు కావాల్సింది. ఈరోజు ఇంత కుంభకోణం బయటపడితే 6,000 కోట్లు పైగా అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు. మీరు చూసుకున్నట్లయితే 5 ఏళ్ల పాలనలో వైసీపీ 2019 నుంచి 24 వరకు కోట్లు స్కామ్లే. ఎక్కడ వందలు వేలు లేదు ఎక్కడ. మీరు చెప్పండి, ఇది 100 కోట్ల స్కామ్ అయినా స్కామే, అది కాదు మనం మాట్లాడేది. స్కామ్ ఎక్కడైనా స్కామే, కానీ ఇంత చిన్న విషయానికి అరెస్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అరెస్ట్ అవ్వరు అనేది ఒకటే మన ప్రశ్న. రైట్ మేడం, ఆ దిశగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంక్వైరీ జరగాలని, దోషులకు శిక్ష పడాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.